హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ ఫీవర్, కోల్డ్ వీటితోనే సరిపోతుంది మొత్తం. అసలు 2 వీక్స్ అవుతుంది, కొంచెం కూడా తగ్గట్లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళిన నుంచి కూడా బాగా స్టార్ట్ అయింది ఫీవర్, కోల్డ్ అయితే అసలు తగ్గట్లేదు. పోటీలన్నీ అదైతే వదిలేసేయండి. అండ్ నా వాయిస్ కూడా ఇంకా సెట్ అవ్వలేదు. సో నేనైతే ఇలా ఉన్నాను. మీరందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బట్ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మీరందరూ ఈ సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా లెందీగా ఉందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టానండి. ఈజీగా ఉంటది, చూసేసేయండి. మేమైతే సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నామో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరే విధంగా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 days ముందే వెళ్ళాను. మా సిస్టర్స్ అయితే వాళ్ళకి వీలున్నప్పుడు అయితే వచ్చిర్రు. మేమైతే 2 days బిఫోరే పిండి వంటలు అయితే చేసింది మా అమ్మ. మనమైతే ధనియాల పౌడర్ షాప్ లో కొనుక్కొచ్చుకుంటాం కదా, మా అమ్మకైతే అలా నచ్చదు, అది పచ్చివాసన వస్తుందని చెప్పేసి ఒక 1/2 kg ధనియాలు అయితే తీసుకొచ్చి అలా వేయించి మంచిగా మిక్సీ చేసి పౌడర్ అయితే అలా చేసి పెట్టుకుంటది. అలా చేసింది 1 month or 2 months వరకు మంచిగా ఉంటది. ఇంకా భోగి రోజు అయితే మా సిస్టర్ కూడా వచ్చారు. మా అమ్మని మంచిగా పెద్దది ఏదైనా చుక్కల ముగ్గు అంటే తాబేలు ముగ్గు అని చెప్పేసి ఈ ముగ్గు అయితే వేసింది. చుక్కల ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది మా అమ్మ. డిజైన్స్ అయితే రావు గాని మంచిగా తాబేలు ముగ్గనైతే ఆ ముగ్గు వేసింది. మా చెల్లెనే కలర్స్ నింపి పెంట వేసింది. అసలు ఇంకా తప్పదు కదా, అప్పటికే 1 hour ముగ్గులతోనే ఉన్నాం. చాలా లేట్ గా లేసిండే. ఇంకా చేసేది ఏం లేకుండా నేనైతే ఏదైనా పని చేద్దామంటే మా హన్ను మాత్రం నా ఒళ్ళోనే కూర్చుంటుండో. ఫైనల్ గా అయితే గొబ్బెమ్మలు అయితే ఇలా చేసి నేనైతే ముగ్గులో పెట్టేశాను. ఇంకా మా అక్క వాళ్ళు అయితే రాలేదు. ఎందుకు అనంటే పిల్లలకి వాలీబాల్ గేమ్స్ ఉన్నాయని చెప్పేసి రాలేదన్నమాట. అయితే వాళ్ళ విలేజ్ లో ఏంటంటే పండగ సంబరాలు అని చెప్పేసి సంక్రాంతి ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు అలాంటివి చిన్న చిన్నవి ఫెస్టివల్ కి సంబంధించి సెలబ్రేషన్ చేసిరనమాట. అందులో మా అక్క వాళ్ళ పిల్లలిద్దరు కూడా పార్టిసిపేట్ చేసిర్రు. అందుకనే రాలేదనమాట. గేమ్స్ సంక్రాంతి రోజు వరకు కూడా అయినాయి. అందుకనే వాళ్ళు పండగ రోజే వచ్చిర్రు. మామూలుగా భోగి రోజు అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. నిజంగా ఈ గొబ్బెమ్మలు కూడా యూట్యూబ్ లో చూసిన ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసిర్రు. నాకైతే చేయొచ్చినట్టు చేసిన. నేనైతే ఫైనల్ గా అయితే ఇలా చేసి ముగ్గులు అయితే పెట్టేసినాము, అయిపోయింది. ఇంకా నేనైతే భోగి రోజు ఏం ముగ్గులు వేయలేదని చెప్పేసి సంక్రాంతి రోజు అయితే ఈ చిన్న ముగ్గు వేద్దామని వచ్చిన. కానీ మా హన్ను మాత్రం అస్సలు ఆ ముగ్గు వేయడానికి 1 hour కాదు 2 hours పట్టింది. నేను ఈ ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళేసరికి మా వాళ్ళు వంట పనులన్నీ వేసేసిర్రు. ఏదో వేద్దాం అనుకోని నేను ఏదో డిజైన్ వేసిన. నాకు ఈ కుండ చెట్లు అవి రావని మా చెల్లెని ఏమంటే కుండ మాత్రం ఎట్లా వేసిందంటే బీభత్సంగా వేసింది. మా ముగ్గులు చూసి మేమే మస్తు నవ్వుకున్నాం. అసలు మీరు కూడా నవ్వుకుంటారు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా అమ్మ మంచిగా రథం ముగ్గు వేస్తా అని చెప్పింది. నెక్స్ట్ డే మేమే వద్దని పిచ్చి పిచ్చిగానైతే వేసేసినాం వేయొచ్చినట్టు. ఇంకా మా అమ్మ అయితే మంచిగా ఆకలి నుండి వేసేదాన్ని కదా రథం ముగ్గు అని చెప్పింది. నెక్స్ట్ కనుమ రోజు ఎద్దులే అమ్మ అని చెప్పినాము. మేమైతే ఇలా వేసేసినాము. ఇంత వేసినాం కానీ మళ్ళీ గొబ్బెమ్మలు పెట్టడం మర్చిపోయినాం. తర్వాత తీసుకొచ్చి అయితే పెట్టినాము. ఇంకా మేము ముగ్గులేసి లోపలికి వెళ్ళేసరికి అయితే మా అమ్మ చికెన్, అన్నం అన్ని చేసేసింది. లాస్ట్ లో మటన్ ఉండేటప్పుడు అయితే నేను వెళ్ళి వీడియో తీసుకున్నా. ఎందుకనంటే ఎవ్రీ టైం మా ఇంటికాడ మా అమ్మ మటన్ సూపర్ వండుతుంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ మేము చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. మరి ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేయడం వల్లనో ఏమో తెలియదు కానీ ఊర్లో వండిన మటన్ అయితే చాలా టేస్ట్ గా ఉంటది. మా బావ కూడా ఎప్పుడు అంటాడు ఊర్లో మటన్ ఎందుకో డిఫరెంట్ ఉంటదని. మరి కట్టెల పొయ్యి మీద వండడం వలన లేదా ఏంటో తెలియదు కానీ ఇక్కడనైతే ఎందుకో మటన్ చాలా టేస్టీగా ఉంటది. మా అమ్మ అయితే మొత్తం వంటలు చేసేసింది. కరెక్ట్ టయానికి మేము అన్ని చేసే టయానికి మా అక్క వాళ్ళు అయితే వచ్చిర్రు. రాగానే తినేసి ఇంకా కాసేపు పిల్లలు అయితే పతంగి ఎగరేసిర్రు. ఎగరేసిన తర్వాత ఇలా మంచిగా ఆడుతున్నారు. మా హన్ను రీసెంట్ గానే 2 days బిఫోర్ నుంచి నడుస్తుండే ఇంకా వాళ్ళ పెద్దాడి వాడు డాన్స్ చేస్తుంటే చూడండి ఎట్లా చూస్తున్నాడో. హన్ను ఏమన్నా పాటలు పెడితే డాన్స్ బాగా చేస్తాడు అనమాట. ఇంకా మా పిల్లలు ఆడుతుంటే వీడు కూడా డాన్స్ ఆడుతున్నాడు. ముగ్గురు కలిసి భలే ఎంజాయ్ చేస్తున్నారు. మా బావ అయితే అలానే చూస్తున్నాడు. ఇంకా కాసేపు
తినేసి కాసేపు పడుకున్నాక ఈవినింగ్ అయితే బావ మళ్ళీ వెళ్ళిండు. ఎందుకంటే మా ఆయన వస్తేనేమో మంచిగా ఉండేటోళ్ళు, ఈసారి ఆయన రాలేదండి. బావ కూడా కాసేపు ఉండి వెళ్ళిండు అక్క వాళ్ళని దింపేసి. అయితే ఇంకా బావ వెళ్ళేటప్పుడు అయితే మా హన్నుగాడు చూడండి పెద్దాడు వెళ్తుంటే ఎట్లా చూస్తున్నాడు. హన్ను పుట్టిన కానించి వెళ్ళి హన్నుకి డబ్బులు ఇవ్వడం అయితే మా బావ అలవాటు చేసిండు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు కొంచెం మనకి మనీ అని తెలియదు కానీ బండి మీద ఎక్కితే మాత్రం బండి మీద ఎక్కించుకోకపోతే ఏడుస్తున్నాడు. ఇప్పుడు వెళ్తుండగా బండి ఎక్కించుకుంటలేడని చెప్పేసి వాడు ఫేస్ ఎలా పెట్టిండు చూడండి. మళ్ళా బండి ఎక్కించినాకనే కాసేపు రిలాక్స్ అయ్యిండు. ఆ తర్వాత మళ్ళీ మా బావ డబ్బులు ఇవ్వగానే ఇంకా ఎంచక్క బాయ్ చెప్పేసి అయితే వచ్చిండు. ఇంకా చాలా సేపే సతాయించిండు అనమాట, పోనీయలేదు మా బావని. రోజు ఇంటికాడైనా అంతే, మా మామయ్య అత్తమ్మ డ్యూటీకి వెళ్ళేటప్పుడైనా సరే, మా ఆయన వెళ్ళేటప్పుడైనా సరే బండి మీద ఒక రౌండ్ అలా వేస్తేనే వాడు మళ్ళా బాయ్ చెప్తాడు. లేదు అని అంటే వాళ్ళు వెళ్ళిపోతురని అర్థమై అస్సలు వెళ్ళనివాడు, ఏడుస్తాడు. రోజు ఇదే పరిస్థితి ఇంటి దగ్గర కూడా. ఈరోజు బావని సతాయిస్తున్నాడు. ఫైనల్ గా అయితే ఇంకా బావ అటు ఇటు వేసి కాసేపు అయితే ఏదో ఒకటి చెప్తూ అక్కకైతే తీసుకోమన్నాడు. ఇంకా అక్క బాబుని ఎత్తుకోగానే ఇంకా బావ అయితే మెల్లగా బయలుదేరిండు అనమాట. చాలా సేపే సతాయించిండు హన్ను, ఎందుకనంటే బండి మీద వెళ్దామని చెప్పేసి. ఇంకా బావ అయితే బయలుదేరుతున్నాడు. నిజంగా అందరం కలిసి ఒకే దగ్గర ఉంటేనే పండగ, ఒకరు వచ్చి ఒకరు రాకుంటే నిజంగా అస్సలు పండగ లాగానే అనిపించదు. ఎందుకో మా బావ రాందైతే నాకు పండగలాగా అనిపించలేదు. ఇంకా ఈయన రాలేదని చెప్పేసి మా బావ కూడా వెళ్ళిపోతున్నాడు. మా తమ్ముడికేమో క్రికెట్ పిచ్చి, వాడు క్రికెట్ ఏదో గేమ్ ఉందని చెప్పి వాడు వేయండు. ఇంకా అసలు ఉన్నట్టు అనిపించలేదు, తిన్నట్టు అనిపించలేదు, పండగలానే అనిపించలేదు. ఈ సంక్రాంతి అయితే అందరం ఉంటేనే మనస్ఫూర్తిగా ఏదైనా జరుపుకోగలుగుతాం. అయినా పండగలను పెట్టింది ఎందుకు, పండగ రోజైనా అందరం కలిసి ఒకే దగ్గర జరుపుకోవాలని కదా. సో వీలు అవ్వకపోతే అప్పుడప్పుడు అలానే ఉంటది. అన్ని రోజులు మనవే కాదు కదా, టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. సమ్ టైమ్స్ అలా గడిచిపోతుంది అనమాట. కానీ ఈసారి సంక్రాంతి అయితే అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. మా బావ అయితే ఇంకెళ్దామని స్టార్ట్ అవుతుండో, హన్నుగాడైతే ఇంకా ఏడుపు ఫేస్ పెట్టిండు, ఎందుకంటే వెళ్ళిపోతుండని. మా హన్నుకి కూడా అందరు ఉండాలి, అందరు ఉంటేనే హ్యాపీగా ఉంటాడు. ఏ ఒక్కరు బయలుదేరినా ఇలాగే ఏడుస్తా ఉంటాడు. ఇంకా మా బావ అయితే ఏదో ఒకటి చెప్పైతే మెల్లగా బయలుదేరడానికి ట్రై చేస్తుండు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే 100 రూపీస్ ఇచ్చిండు. ఇంకా అవి ఇవ్వగానే ఇంకా సైలెంట్ గా ఉన్నాడు అనమాట. మొత్తానికైతే ఇంకా మా బావనైతే బయలుదేరి వెళ్ళిపోయినాక ఇంకా మా హన్ను అయితే కాసేపు అలా చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అందరం కలిసి అయితే ఇంట్లోకి వెళ్ళి కాసేపు పిల్లలు అయితే మంచిగా గాలిపటాలు అయితే ఎగరేసుకున్నారు. వాళ్ళ పెద్దాడి ఇచ్చిన డబ్బులు ఏం చేయాలా, ఎలా ఖర్చు పెట్టాలా అని దాన్ని పీకి పడేస్తున్నాడు హన్ను. మాక్సిమం ఎవరిచ్చినా వాడి బర్త్డేకి అంత ముందుకే ఒక చిన్న గల్లగురిగి లాంటిది అయితే తీసుకొచ్చింది వాళ్ళ డాడీ. అది స్టార్ట్ చేసినాం, ఎందుకంటే ప్రతిది ఇవ్వగానే ఎవరు ఏది ఇచ్చినా అందులో వేయడం అని. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఏంది అని అంటే ఇంకా అదొక సేవింగ్ లాగా అలవాటు అవుతుందని చెప్పి హన్నుకైతే ఎవరు ఇయ్యగానే అందులో ఎవరు అంటే ఇక రోజు మా మామయ్య అత్తమ్మనైతే డ్యూటీకి వెళ్ళేటప్పుడు డైలీ 20 రూపీస్ ఇస్తారు. అవి తీసుకెళ్లి అందులో వేస్తాడు. చూడాలి, మేబీ 6 months అవుతున్నట్టుంది స్టార్ట్ చేసి. మీ పిల్లలకి కూడా ఒకవేళ అలాంటి అలవాటు అయితే చేయండి, ఎందుకంటే అది మంచి అలవాటు అని నేనైతే నమ్ముతున్నాను. సో నాకు అనిపించింది చెప్తున్నాను. ఇంకా మా బావ వెళ్ళినాకనైతే మా అక్క మంచి అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ముచ్చట పెడుతుంది. వాళ్ళని జూమ్ చేసి మరీ తీసిన. ఏంటి అని అంటుంటే ఏం లేదు వీడియో తీస్తున్నాను అని అన్నా. ఇంకా తర్వాత మా అమ్మ అయితే సకినాలు స్టార్ట్ చేసింది. అసలు ముందే చేద్దాం అనుకుంది కానీ ఎందుకో చేయాలా వద్దా అని అన్నది. సకినాలు చేయవే అనగానే మళ్ళీ చేసింది. అరిసెలు కూడా ట్రై చేస్తాను అన్ని ప్రిపేర్ చేసింది, కానీ సకినాలకే చాలా టైం పట్టింది. ఇంకా హర్షలు అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, వీటికి చాలా టైం పట్టింది. అలా హన్ను ఒకటే లాగుతా ఉన్నాడు, ఏదో ఒక్క పని చేయనీయడు. ఇంకా సకినాలు పోసేటప్పుడు కూడా సగం పోసినాక మా అమ్మ చీర వేసి క్లాత్ మంచిగా పోస్తుంది ఆరితే అని చెప్పేసి మొత్తం లాగి పడేసిండు. అన్ని ముక్కలు అయిపోయినాయి తెలుసా. అట్లుంటది హన్నుతోటి, ఒక్క పని కూడా సరిగా చేయలేదు. ఇంకా మా మమ్మీకి అయితే ఏందమ్మా ఆయన ఎత్తుకొని అన్నావు, సో చేసిన అన్ని ఇట్లా చేసేసి అని అంటా ఉండే. ఇంకా మా మమ్మీ నేను ఊరు వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్, ఇది మా విలేజ్ లో అయితే ఇట్లా ఉంటది. ముందు పొలాలు ఉంటాయి, మా ఇల్లు ఇటు సైడ్ ఉంటది. మార్నింగ్ అట్లా వ్యూ చాలా బాగా అనిపించింది. ఊర్లలో ఎంతైనా చాలా ప్రశాంతంగా ఉంటది. ఆ గాలి గాని వాతావరణం గాని ఇలా సౌండ్స్ అవి ఇవి ఏమి ఉండవు. ఇంకా మా ఇల్లు ఇట్లా రోడ్డుకు ఉండడం వల్ల వెహికల్ సౌండ్స్ అయితే వస్తా ఉంటవి, కానీ బాగా అనిపిస్తది.
పొద్దున్నే లేవగానే మంచిగా వ్యూ అయితే బాగుంది. ఇంకా వీడైతే ప్రసాద్ గాడు అన్నగాడు కాసేపు ఆడుకుంటాడని తీసుకెళ్ళిన. ప్రసాద్ అంటే తెలియదు కదా, మా వదిన అన్న కొడుకు అనమాట. ఇంకా వాళ్ళు అటు నుంచి వస్తుంటే మేమైతే ఇట్లా వెళ్ళినాము. మధ్యలో కాసేపు రోడ్ మీద కూర్చొని అలా ముచ్చట్లు వేస్తూ వీడియో అయితే తీసుకున్నా. అమ్మ అంతా ఊడ్చి సాన్పి వెళ్తుంది అనమాట. ఇంకా కాసేపు రోడ్ మీద నిల్చుందామని అలా నిల్చొని వీడియో అయితే తీసుకుంటున్నా. ఎర్లీ మార్నింగే మంచిగా అనిపించింది నాకైతే. ఎంతైనా విలేజ్ లో ఉన్న హ్యాపీనెస్ సిటీలో అయితే ఉండదు. ఈ సంక్రాంతికి అయితే మేము ఇలా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా క్లియర్ గా అయితే చూపిస్తా. నా వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే మిమ్మల్ని ఎంతో కొంత ఆకట్టుకునే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే నేనైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ దెన్ వీడియోస్. బాయ్ బాయ్.